హాయ్ అండి. వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారినండి. ఈరోజు మా ఛానల్‌లో కట్ట చేపల పులుసు పెడుతున్నానండి. ఈ చేపల్ని కట్ట చేపలంటారు. చేపలు క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి. పసుపు వేసుకుందామండి ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకున్నానండి. ఒక స్పూన్ కారం. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకున్నాం కదండీ, సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి ఆయిల్‌లో. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. టమాటాలు కూడా వేసుకుందామండి. మనం ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేసానండి. మనం ఇప్పుడు చేపలు వేసుకుందామండి. ముందుగా మనం రెడీగా పెట్టుకున్నాం కదండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఒక స్పూన్ కారం వేసుకుందామండి. కారం తక్కువ ఉంది. ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. చింతపండు సరిపడగా తీసుకోవాలండి. మనం చేపలని ఏదో కూరని చూసుకొని సరిపడగా చింతపండు చూసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నామండి. ఇప్పుడు ఒక వంకాయ 4 ముక్కలు కోసి వేసానండి. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఈ చేపలను పులుసు పెట్టుకోవచ్చండి. ఇగురు కూడా వండుకుంటారండి. ఇగురు కూడా చాలా బాగుంటుందండి. పులుసు పెట్టుకున్న ఇగురు వండుకున్న చాలా బాగుంటుంది. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు. మనం వంకాయలు వేసాం కదండి, చాలా బాగుంది చూసారా కూర. అలా పులుసులోని మనం వంకాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసు. నేను చేసినట్టే మీరు సేమ్ ఇలాగా వండి తిని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కూర నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుంది.